డిప్లొమసీ స్ట్రాటజీ ఉంది. సార్, అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు వివిధ దేశాల అధినేతలకు ఆహ్వానం అందింది, మోదీకి కూడా ఆహ్వానం అందింది. కానీ మోదీ వెళ్ళడం లేదు, ఒక ప్రతినిధి బృందాన్ని మాత్రం పంపారు. గతంలో కూడా మీరు చెప్పినట్టుగా ఖమేనీ మృతికి సంతాపం తెలపడానికి భారత్ ఆలోచించింది. విమర్శలు రావడంతో కాస్త లేటుగా సంతాపం తెలిపిన పరిస్థితి. ఎందుకు సార్ మోదీ వెళ్ళడం లేదు? అసలు మన ప్రభుత్వానికి ఒక ఫారిన్ పాలసీ, ఒక విజన్ ఉందా అనేది ప్రశ్న. 2024లో ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోతే, ప్రెసిడెంట్ అండ్ ఫారిన్ మినిస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్లో చనిపోతే అప్పుడు మన దేశ ప్రతినిధి వర్గానికి వైస్ ప్రెసిడెంట్ నాయకత్వం ఇచ్చారు. జగదీప్ ధంకర్ వెళ్ళారు. ఇప్పుడు మరి వైస్ ప్రెసిడెంట్ పంపించచ్చు కదా. ప్రైమ్ మినిస్టర్ అంటే ఫారిన్ టూర్లో ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ సమయం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఈ టైంలో ఇరాన్కి వెళ్ళి ఈ వార్లో మనం ఇరాన్ వైపుగా ఉన్నామనే మెసేజ్ అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇవ్వదలుచుకోలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. కనీసం మరి జగదీప్ ధంకర్ వెళ్ళొచ్చు కదా. జగదీప్ ధంకర్ ఆ రోజు వెళ్ళారు, కానీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ వెళ్ళొచ్చు కదా. వైస్ ప్రెసిడెంట్ వెళితే ఒక డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ప్రకారం చాలా హయ్యర్ లెవెల్ పర్సన్ వెళ్ళొచ్చు. లేదు, స్పీకర్ ఆఫ్ ది పార్లమెంట్ వెళ్ళొచ్చు. మీకు వైస్ ప్రెసిడెంట్ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్ వెళితే దానికి వచ్చే రెస్పెక్ట్ వేరు కదా. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకపోయినా కాస్త మేము డిప్లొమాటిక్గా హయ్యర్ లెవెల్ అతను పంపామని. అందువల్ల మీకు 2024లో వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి ఇప్పుడు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఈ 2 ఏళ్లలో ఏం మారింది? ఇరాన్ మనకు కొత్తగా ఏం శత్రుత్వం వచ్చింది? అంటే అమెరికాకు భయపడి, ఇజ్రాయెల్కు మోమాటపడి వెళ్ళడం లేదు. హయ్యర్ లెవెల్ డెలిగేషన్ అర్థమైంది కదా. పంపింది ఎవరిని? ఒక రాష్ట్ర గవర్నర్ను, ఒక విదేశాంగ శాఖ సహాయ మంత్రిని. ఇది ఏ రకమైన సందేశాన్ని ఇస్తుంది? ఇరాన్ ఏమనుకుంటుందని నాకు బాధ లేదు, ఇరాన్ ఏమని అనుకోనియండి. కానీ అమెరికా ఏమనుకుంటోంది? ఆఖరికి మాకు భయపడి ఇండియా ఇరాన్తో సంబంధాలు ఈ స్థాయికి తగ్గించుకుంది అనుకుంటారు. మరి దానికన్నా రివార్డు ఉంటుందా? అమెరికా వాడు ఇప్పటికీ పాకిస్తాన్ ప్రేమిస్తూనే ఉంటాడు. సో ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా యూ షుడ్ నెగోషియేట్ విత్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో నెగోషియేట్ చేస్తే దేశానికి నష్టము. అందువల్ల ఇప్పుడు ఇరాన్ మాకు ప్రాధాన్యతే లేదు, మేము మీతోనే ఉన్నామని అమెరికాకు చెప్పడానికి తాపత్రయపడితే అమెరికా దృష్టిలో, ట్రంప్ దృష్టిలో మనం మరింత వీకర్ అవుతాం. స్ట్రాంగ్ ఇది నా బాధ. ఇరాన్ ఎక్కడన్నా పోనీయండి. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ ఉంది కనుక మనం భయపడి, అమెరికాతో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ అవసరం ఉందని భయపడితే అమెరికా వాడు ఏమీ మన దగ్గరికి రాడు. ఇవాళ చైనా అమెరికాకు భయపడతలేదు కనుకనే చైనాతో చట్టపట్టాలు వేసుకొని డ్యూయట్లు పాడుతున్నాడు. G2 అంటున్నాడు, అంటే అమెరికా చైనా కలిపి ప్రపంచాన్ని ఏళ్తామని. పుటిన్ భయపడతలేడు కనుకనే పుటిన్ పట్ల బెతక వైఖరి అనుసరిస్తున్నాడు. అందువల్ల అమెరికా, అందులో ట్రంప్ ఎవడు భయపడితే వాడిని ఎక్కువగా భయపెట్టుకుంటాడు. అది ట్రంప్ లక్షణం. ఇప్పుడు ఇరాన్ తిరగబడింది, ఏమైంది? ఇరాన్తో తోకముడిచి ఒప్పందం చేసుకుంటున్నాడు. సో అందువల్ల అది ఆ స్ట్రాటజిక్ విజన్ కూడా లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీకు బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ ఉంది. బంగ్లాదేశ్లో బేగం ఖలీదా జియా, ఆమె ప్రభుత్వాధినేత కూడా కాదు, ప్రతిపక్ష నాయకురాలు. ఆమె భారత వ్యతిరేకి, పాకిస్తాన్ అనుకూల నాయకురాలు. షేక్ హసీనాకు ప్రత్యర్థి, మన భారత్కు అత్యంత ఇష్టమైన నాయకురాలు షేక్ హసీనాకు ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియా అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళాడు. అప్పటికి ఇంకా తారిక్ రెహమాన్ ప్రెసిడెంట్ కూడా కాదు. బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికార పార్టీ కూడా కాదు, ప్రతిపక్ష పార్టీయే. ఎన్నికలు జరగలే. ఎన్నికలు జరగనున్నాయి గనక, బిఎన్పి గెలవబోతుంది గనక, మీకు తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు గనక ఆ అంచనా ఉండి భారత ప్రభుత్వం జయశంకర్ను పంపించింది. ఆఖరికి పాకిస్తాన్ కూడా తమ ఫారిన్ మినిస్టర్ని పంపలేదు, లోక్సభ పార్లమెంట్ స్పీకర్ని పంపింది. మనం మాత్రం ఫారిన్ మినిస్టర్ను పంపి ప్రధానమంత్రి ఒక ప్రత్యేక లేఖ రాసి తారిక్ రెహమాన్కు, బేగం ఖలీదా జియాకు శ్రద్ధాంజలి ఘటించి ఆ ప్రత్యేక లేఖ ఇచ్చి వచ్చారు. మరి బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక బేగం ఖలీదా జియా పట్ల ఇంత గౌరవాన్ని ప్రకటించిన భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, మనకు రిలేటివ్లీ ఫ్రెండ్లీ కంట్రీ, బంగ్లాదేశ్తో పోలిస్తే మనకు 100 రెట్లు ఫ్రెండ్లీ కంట్రీ ఇరాన్. మరి ఇరాన్ పట్ల మనం ఎందుకు ఈ వైఖరి అనుసరిస్తున్నాం? కేవలం అమెరికా కొరకు, ఇజ్రాయెల్ కొరకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 48 అవర్స్ దేశమంతా, ప్రపంచమంతా అర్థం చేసుకుంది. ఎనీ మూమెంట్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టచ్చని.
ఆ సమయంలో యుద్ధానికి 45 గంటల ముందు ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్ళాడు. అవసరమా? దాని ఫలితం ఏంటి? ఇవాళ కంప్లీట్ ఇంటర్నేషనల్ కన్వర్జేషన్లో వెస్ట్ ఏషియా వార్లో ఇండియా లేదు, మన ప్రభావం లేదు, మన పాత్ర లేదు, మన ప్రమేయం లేదు, మన ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఏ ప్రాంతం నుంచి అయితే మనకు 2/3 ఎనర్జీ సప్లైస్ వస్తుందో, ఏ ప్రాంతంలోనైతే 1 కోటి మంది భారతీయులు ఉంటున్నారో, ఏ ప్రాంతం నుంచి వచ్చే డాలర్లు మన దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ కీలకమో, ఆ ప్రాంతంలో వార్ అండ్ పీస్ జరుగుతుంటే మన పాత్ర జీరో. ఆ పనికి మాలిన దివాలా కోరు దిక్కుమాలిన దేశమైన పాకిస్తాన్ సెంట్రల్ ప్లేస్లో ఉండి చర్చలు జరిపితే మన పాత్ర ఏంటి, మన ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. ఇప్పటికీ మనం మారకుంటే ఇట్లా ఫారిన్ పాలసీలో హిందూ ఆ ధర్మం ఏం చెప్తోంది? బలవంతుని వైపు ఉండమని హిందూ ధర్మం చెప్పదు, ధర్మం వైపు ఉండమని చెప్తుంది. ఇది హిందూ ధర్మానికి ఉన్న ప్రత్యేకత. హిందుత్వ పట్ల అంత విశ్వాసం ఉందని చెప్పే మోడీ ఒక్కసారి మన ధర్మశాస్త్రాలు చదవాలి. ధర్మశాస్త్రాల్లో బలమున్న వైపు ఉండరు, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఎందుకున్నాడు? శ్రీకృష్ణునికి పాండవులు బంధువులు, కౌరవులు కాదా? మరి బంధుత్వమే అంటే అర్జునుడు ఎంత బంధువో దుర్యోధనుడు కూడా బంధువే. శ్రీకృష్ణుడికి దుర్యోధను దగ్గర బంధువు, పురాణాలు చదవండి. కానీ బంధుత్వం దేవుడికి ఉంటుందా? మనకు ఉంటుంది. కానీ భగవంతుని దృష్టిలో అందరూ తన బిడ్డలే కదా. అయినా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు పాండవుల వైపు ఉన్నాడు? మీరు మహాభారత వ్యాసభారతం చదవండి, చాలా స్పష్టంగా ఉంటుంది. అర్జునుడి మీద ప్రేమతోనో, పాండవులతో ఉన్న స్నేహంతోనో, కుంతి అత్త పైన గౌరవంతోనో కాదు. ధర్మం పాండవుల వైపు ఉంది కనుక పాండవుల వైపు ఉన్నాడు, అంతే. ఇంకా వేరే రీజనే లేదు. బలరాముడు ధర్మం వైపు ఉండకుండా వెళ్ళిపోతాడు యుద్ధం సమయంలో, వెళ్ళి తీర్థయాత్రకు వెళ్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం వైపు ఉంటాడు. వాస్తవంగా బలం రీత్యా చూస్తే పాండవ సైన్యంతో పోలిస్తే కౌరవ సైన్యం అనేక రెట్లు ఎక్కువ. అయినా కూడా పాండవుల వైపే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కర్ణుని దగ్గరికి వెళ్తాం, మీరు కర్ణుని రాయమని చదవండి భారతంలో. శ్రీకృష్ణుడు కర్ణుని దగ్గరికి వెళ్తే కర్ణుడు ఏమంటాడు? నాకు తెలుసు ఈ యుద్ధములో పాండవులు గెలుస్తారని, నాకు తెలుసు ధర్మరాజే చక్రవర్తి అయితే ప్రజలు సుఖంగా ఉంటారని. కానీ ఎందుకు? ధర్మం పాండవుల వైపు ఉంది కనుక ధర్మం గెలుస్తుందని నాకు తెలుసు. అయినా నేను శ్రేయధర్మానికి గౌరవం ఇచ్చి మీరు చక్రవర్తి చేస్తానన్నా నేను రాను అంటాడు. అది మీకు స్పష్టంగా కర్ణుడు చెప్తాడు. ధర్మం అటువైపు ఉంది, గెలుస్తాడు ధర్మాన్ని. ఎందుకు? భీష్ముడు తన జన్మరాశి అని పాండవులు చెప్తాడు. పాండవుల మీద ప్రేమ కాదు, కౌరవులు కూడా మన వల్లే. ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ భీష్ముడు ప్రేమానురాగాలతో చెప్పడు. భీష్ముడు స్పష్టంగా చెప్తాడు తన మరణ రహస్యాన్ని. భీష్ముడు ఇది కదా చెప్పింది, మీరు శిఖండిని పెట్టుకుని యుద్ధం చేస్తే నేను పడిపోతా అని చెప్పాడు. చెప్తూ ఏమన్నాడు? ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని కూడా భీష్ముడు చెప్తాడు. నేను ధర్మపక్షపాతిని కనుక ధర్మం గెలవాలి కనుక చెప్తున్నా అంటాడు. సో ఇది హిందూ ధర్మం చెప్పేది. ఇవాళ ధర్మం ఎటువైపు ఉంది? అమెరికా పైన ఇరాన్ దాడి చేసిందా? అమెరికా పైన ఇరాన్ దాడి చేయలేదు కదా. అమెరికా పైన ఇరాన్ దాడి చేస్తే నువ్వు దాడి చేయి. ఇరాన్ పైన అమెరికా ఏకపక్ష దాడి చేసింది. అల్టిమేట్గా ధర్మమే గెలిచింది. ఇరాన్ నిలబడింది, అమెరికా తోకముడిచింది. ఇరాన్ ప్రభుత్వం ధర్మాన్ని పాటించకపోవచ్చు, దాన్ని ఆ ప్రజలు చూసుకుంటారు. అలా అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అంతకన్నా దుర్మార్గమైంది. మరి అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వం తొలగిస్తుందా? సౌదీ అరేబియా ప్రభుత్వం అంతకన్నా నిరంకుశమైంది. యుఏఈ ప్రభుత్వం అంతకన్నా నిర్బంధపూరితమైంది. మరి ఇరాన్లో ఒక్క దగ్గర ఇలాంటి ప్రభుత్వం ఉందా? అయినా ప్రభుత్వాలు మార్చడం నీ పని కాదు కదా. ట్రంప్ బాగాలేకపోతే ఇండియా పోయి మార్చదు, మోడీ బాగాలేకపోతే ట్రంప్ వచ్చి మార్చడు, ఇందిరాగాంధీ బాగాలేకపోతే మనమే మార్చుకున్నాం, అమెరికా వాడికి మార్చలేదు. అందువల్ల ధర్మం ఏమి చెబుతుంది? మీరు ఇరాన్ పైన ఏకపక్ష దాడి చేశారు, 160 మంది చిన్నపిల్లల్ని చంపారు, గర్ల్స్ స్కూల్ పైన దాడి చేసి. ఇజ్రాయెల్ ఇవాళ 60-70 వేల మంది పాలస్తీనా ప్రజలను చంపింది. మనం ఎటువైపు ఉన్నాం? అందువల్ల కనీసం మన ఫారిన్ పాలసీలో మొరాలిటీ అయినా ఉండాలి. పోనీ మొరాలిటీ వద్దు, మనకు నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యం, స్ట్రాటజిక్ విజన్ అని ఉండాలి కదా. ఇవాళ స్ట్రాటజిక్ విజన్ ఏంటి? ఇరాన్లో ప్రభుత్వం పతనం కావడం లేదు, ఇరాన్ ఈజ్ గోయింగ్ టు స్టే. అమెరికా వాడే ఇరాన్తో ఒప్పందం చేసుకుంటున్నాడు, పక్కనున్న గల్ఫ్ దేశాలు ఇరాన్తో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇరాన్తో సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య చైనా ఆధ్వర్యంలో అగ్రిమెంట్ కుదిరింది. మీరు లేటెస్ట్ వార్తలు ఇవాళ చూడండి, సౌదీ అరేబియాలో అమెరికా సైన్యాలు ఉపసంహరించుకుంటున్నారు. సౌదీ అరేబియా రాజు చెప్తున్నాడు ఉపసంహరించుకోమని. ఈ పరిణామాలు క్లియర్గా ఇరాన్ నిలబడుతుంటే
ఈ సమయంలో మనం ఇరాన్ డిజోన్ చేసుకొని ఇజ్రాయెల్ ఒక జూనియర్ పార్ట్నర్గా, అమెరికాకు ఒక జూనియర్ పార్ట్నర్గా ఉండడం కూడా స్ట్రాటజిక్గా కూడా కరెక్ట్ కాదు కదా. అందువల్ల మన ఫారెన్ పాలసీలో మొరాలిటీ లేదు, స్ట్రాటజిక్ విజన్ లేదు కదా. ఎస్ సార్. ఇక కెరీర్లో గ్రోత్ ఉండాలంటే ఇన్కమ్ పెంచుకోవాలి